అడుగు అడుగు. సిబి, ఊర్లో ఉన్న మా అక్కయ్య గురించి తెలుసుగా? అక్కకి 2 పిల్లలు. పెద్దవాడు జర్మనీలో ఉన్నాడు. వాడక్కడ బాంబులు తయారు చేస్తున్నాడు, చిన్న బాంబులు. నానా నోరు మూసుకో. రోనియానియా జర్మనీలో న్యూక్లియర్ ఫిజిసిస్ట్. నేను అదే చెప్పాను, అలాంటి పని ఏదో చేస్తున్నాడు అని. నువ్వు ఆ ఫోటో చూపించు, అది కొంచెం చూడు. చూసావా? ఇంతకీ విషయం ఏంటంటే, రోనీ ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. వాడికి పిల్లని చూస్తున్నారు. వాడిని మన శోషాకు చూడొచ్చా అని ఒక ఐడియా, అంతే. రోనీ వాళ్ళమ్మ శోషాని చర్చ్లో చూసిందంట. శోషా గురించి మేము తనకి చెప్పాము. పిల్ల బాగుంది, అడిగి చూడమన్నారు. తింటావా? తిను. సమస్య ఏమిటో నీకు కూడా తెలుసు కదా. నువ్వు వెళ్ళి అక్కడ మాట్లాడకపోతే ఏది సెట్ కాదు. నాకు జాన్సన్కి చాలా చాలా కాలంగా పడి చావదు. నేను వాడికి నచ్చను. ఈ రోని చాలా మంచి అబ్బాయి, మంచి క్యారెక్టర్. ఆ అబ్బాయి నీకు నచ్చాడా? అబ్బాయి బాగున్నాడు, శోషా కూడా నచ్చుతాడు అనుకుంటా. ఎలాగో మంచి జాబ్ ఉంది కాబట్టి సమస్య ఉండదులే. పళ్ళు తిను. టీ తాగు బాబు. నువ్వు బీటెక్ పూర్తి చేసావు కదమ్మా? అది కంప్లీట్ చేయలేకపోయాను. తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ చదివాను. అంతేకాదు, ఇప్పుడు శోషా యాలకుల ఎక్స్పోర్ట్ కంపెనీ స్టార్ట్ చేయబోతోంది. మాలేకిల్ క్యాంటీమన్ ఎక్స్పోర్ట్ కదా. అదేమిటంటే ఈ అమ్మాయి ఎక్స్పోర్ట్ కంపెనీ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు బాగా ధనవంతులు. డబ్బులు లెక్క పెట్టే మిషన్ కూడా ఉంది. నువ్వేం చదువుకుంటున్నావమ్మా? నేను టీ టేస్టింగ్ కోర్స్ పూర్తి చేశానంటీ. ఓ, అదేంటమ్మా కోర్సు? అదేంటంటే టీ తాగి అది స్ట్రాంగ్గా ఉందో లైట్గా ఉందో చెబితే చాలు, అంతే. అందువల్లే సిప్ చేసి అక్కడ పెట్టేశావా? అదేం కాదు, నా కొడుకు సిబి పెట్టాడా టీ, అందులో ఎక్స్పర్ట్. అన్నట్టు మన సిసిలీ ఇల్లు పక్కనే కదా? సిసిలీ ఇల్లు మా ఇంటి వెనుకే ఉంది, చాలా దగ్గరగా. నేను తీసుకువెళ్తా, వెళదామా? డైలీ వెళ్తాను. గోడ దూక్కుండా వేరే దారి అంటే సిసిలీ ఇంటికి వెళ్ళడానికి పంచాయతీ రోడ్డు. ఈసారి గోడ దూకేటప్పుడు జారి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఏంటి అమ్మ ఎలా ఉంది? సూపర్ కదా. తను అడుగుదామా? నేను ఆ విషయమే చెప్పాలనుకున్నాను. మనం ఇద్దరం ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తాం. షారన్కి కరెక్ట్గా ఉంటుంది. నేను వెళ్ళి మాట్లాడతాను. చెప్పు శోషా. ఇతనే సిబ్బి, నేను చెప్పాను కదా. యా, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం. వి ఆర్ కమిటెడ్. నువ్వేవి టెన్షన్ పడద్దు. ఈ పెళ్ళిని ఈయనే ఆపేస్తారు. ఏమంటారు? సరే సిబి, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సిబి, ఆగు, ఒక నిమిషం ఉండు. అంతా మీరే చెప్తే ఎలా చెప్పండి? నన్ను అడగరా? అమ్మా నాన్న చాలా ప్రేమ పెట్టుకున్నారు, కానీ జస్ట్ చూసిన వెంటనే ఒక్కరిని గురించి తెలుసుకోలేము కదా. అయినా నేరుగా నిన్ను చూశాక నాకు నచ్చలేదు. అయితే నేను చెప్పాల్సింది చెప్పేశాను. నేను బయలుదేరతా. ఆల్ ది బెస్ట్ గైస్. సిబి, శోషా, ఈ పిల్ల అప్పాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అబద్ధం చెప్పాలనుకున్నా ఇంకేదైనా చెప్పుండొచ్చు కదా. పాపం ఏమనుకుంటాడో ఏంటో. లేదా బేబీ చేత రీల్స్ అయినా చేయించుండొచ్చు. ఇలాంటి విషయాలు తమాషా చేశానని ఎవరు చెప్పారు? నేను చెప్పిందంతా నిజమే.
శ్వాసంతా నువ్వే, నా ఆలోచనలను నువ్వే. కళ్ళు మూసినా తెరిచినా నీ అందాల రూపం, నీ జ్ఞాపకాలు మరవలే. నాన్నా, ప్రేమించే హృదయానికి ఆ విషయం తెలుసు. ప్రేమ అన్నది ఒక రోగం లాంటిది. ఎప్పుడూ ప్రేమలే. ప్రేమ ఎప్పుడు పాటలు చూసినా ఆత్రేయ లవ్. బాగా రాస్తారు. నాన్నా, నాన్నా, ఏమైంది వీడికి? ఏంట్రా ఎందుకు అరుస్తున్నా? నాన్న ఒకసారి టచ్ చేసి చూస్తారా? జ్వరం వచ్చినట్టుంది. అవును నాన్న, చలేస్తుంది. జ్వరమా? ఆ, ఏంట్రా సడన్ గా జ్వరం? ఏమో నాకు తెలియదు నాన్న. సొంటి కాఫీ తెచ్చి పెడతావా? సొంటి కాఫీయా? ఆ, జ్వరం వస్తే సొంటి కాఫీ ఇచ్చే చరిత్ర మన వంశంలో లేదురా, అర్థమైందా? మందేస్తే చిందేస్తావు, ఆడేస్తావు, పాడేస్తావు, గెంతేస్తావు, జ్వరం ఎగిరిపోతుంది. ఇదిగో జ్వరానికి ముందొక్కటే మార్గం, రమ్ములో పెప్పర్ మిక్స్. అలా మెల్లమెల్లగా తాకుండా లడక్కన మింగరా. అది అలా తాగాలి. ఇదిగో ఇది నాకు. ఇప్పుడు ఎలా ఉందిరా? ఏంట్రా అదో టైప్లో ఉన్నా? జాన్సన్ ఫోన్ చేస్తే తీయలేదా? ఫోన్ సైలెంట్లో ఉన్నట్టుంది. నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావా? ఎలా కనిపెట్టావు? ఏంట్రా? ఏం లేదు. చెప్పరా, చెప్పు. నాన్న, అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్న రెండు కుటుంబాల మధ్య ఒక లవ్ వల్ల గొడవలు వచ్చి విడిపోతే ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, కానీ సహజంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య గొడవలు వస్తాయా? సహజంగానా? ఏంట్రా సహజంగా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే మొత్తానికి ప్రాబ్లం అవుతుందా అని. ఓ, ఎంతకాలం నువ్వు నేను ఇలా చూసుకొని ఉంటాం చెప్పు? ఏంటి? నేను కిచెన్లో పనిచేస్తూ సడన్గా పోయాననుకో, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఈ ఇంటిని చూసుకోవడం ఎంతో కష్టమవుతుంది. సిసిలీ తన కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చావంటే నీకో చెల్లెలు దొరుకుతుంది, అమ్మ దొరుకుతుంది, మనదొక కుటుంబం అవుతుంది. అయ్యో దేవుడా, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఎందులో? రాయ్, 18 ఎకరాల పొలం వాళ్ళన్న పాపన్న దగ్గర ఉందిరా. మా విషయం పెద్ద ప్రాబ్లం, మరి నీకేంట్రా ప్రాబ్లం? చెప్పరా. ఏం లేదు. సరే, ఇప్పుడు నువ్వేదో చెప్పావు కదా, అది నేను వేరే యాంగిల్లో చెప్తాను. ఆ జాన్సన్ పెళ్ళం అనితను నాతో మాట్లాడించావంటే అయ్యో అది వద్దులే, అసలు వద్దు. నీకు సోషాకి ఏమన్నా ఉంటే నిన్ను కొట్టడానికి నాకు ధైర్యం అవసరం లేదురా, ఎందుకంటే నువ్వు తిరిగి కొట్టలేవు. నేను మీ నాన్నరా. ఏంటి తిరిగి కొడతావా? నువ్వు కొట్టలేవు. చూసి ఎలా ఉందో చూడాలి. ఓపిక వచ్చినట్టుంది, లేచిపోయాడు. షిట్.